గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. ఈరోజు దళితిజం గ్రంథకర్త మరియు సామాజిక విశ్లేషకులు డాక్టర్ కిరణ్ కుమార్ మనతో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్, ఈరోజు భారతదేశ రాజకీయాలలో మత ప్రభావం అనే అంశం మీద చర్చిద్దాం మనం. దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి సార్. ఈరోజు భారతదేశంలో రాజకీయంగా గానీ, సామాజికంగా గానీ ఒక కీలకమైన అంశంగా మతం అనేది మారిందండి. ఓకే. మిగతా అన్ని అంశాలు వెనక్కి వెళ్ళిపోయి హ్మ్. సామాజికమైన విద్య, ఆరోగ్యం, ఆ తర్వాత రోడ్ సేఫ్టీ, ఇట్లా చాలా అంశాలు వెనక్కి వెళ్ళిపోయి కేవలం మతం అనే అంశమే ఎక్కువగా చర్చానీయాంశం అవుతోంది. హ్మ్. అంటే సోషల్ మీడియాలో గానీ, ఈవెన్ రాజకీయాల్లో గానీ ఇదే అంశం చర్చానీయాంశం అవుతుందండి. హ్మ్. సో, విద్య, ఉద్యోగం, వైద్యం అనే విషయాలు పెద్దగా ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఓకే. సరే. ఈ మత ఘర్షణల గురించి చారిత్రకం ఏమైనా మీరు వివరించగలరా? ఓకే అండి. అంటే మతము అనేది ఒక భారతదేశానికే పరిమితం కాదు. హ్మ్. మతము అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా కీలక పాత్ర చారిత్రక కాలం నుంచి కూడా పోషిస్తా ఉంది. హ్మ్. మీరు చూస్తే క్రీస్తు 1000-1100 శతాబ్దంలో హ్మ్. 1000-1100 సంవత్సరాల్లో క్రూసేడ్స్ అనే పేరుతోటి క్రైస్తవ మతానికి, ముస్లిం మతానికి అంటే హ్మ్. క్రైస్తవ దేశాలకి, ముస్లిం దేశాలకి మధ్య పెద్ద ఎత్తున యుద్ధాలు జరిగినాయి. హ్మ్. కొన్ని లక్షల మంది మరణించారు. హ్మ్. అలాగే అంటే అది క్రైస్తవ మతానికి, ముస్లిం మతానికి మధ్య జరిగిన మత ఘర్షణలు. హ్మ్. అలాగే వితిన్ ద క్రిస్టియానిటీ అంటే క్రిస్టియన్ మతంలోనే హ్మ్. రో క్యాథలిక్కులకి, ప్రొటెస్టెంట్‌లకి మధ్య 1650 ఆ టైంలో 30 సంవత్సరాల యుద్ధం అని జరిగింది. ఈ యుద్ధంలో గూడాను అనేక వందల మంది, వేల మంది మరణించడం జరిగింది. హ్మ్. అలాగే భారతదేశంలో క్రైస్ ఆహ్, హిందూ మతానికి, ముస్లిం మతానికి మధ్య మనకి దేశ విభజన కాలంలో జరిగిన ఘర్షణలు చాలా మంది, వందల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ విధంగా చరిత్రలో మతము అనేది మత ఘర్షణలనేవి జరుగుతూ వస్తున్నాయి. ఒక స్టడీ ప్రకారం ప్రపంచంలో ఉన్న దేశాలలో దాదాపుగా సగానికి సగం దేశాల్లో ఈ మత ఘర్షణలనేవి జరుగుతా ఉన్నాయి. ఓకే అండి. ప్రధానమైన విషయం ఏంటంటే, మత ఘర్షణలనేది ఎందుకొస్తాయి? దానికేమన్నా పర్టిక్యులర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? మత ఘర్షణలు అనేవి ఆహ్, ఆధిపత్య పోరాటానికి ఒక ముసుగు లాంటిది. హ్మ్. మాస్క్ అన్నమాట. సమాజంలో వనరుల పైన, వనరుల పైన ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఆధిపత్యం సాధించటానికి వివిధ వర్గాలు పోటీ పడతా ఉంటాయి. ఆ పోటీలో నెగ్గటానికి ఒక ఆయుధంగా మతాన్ని ఉపయోగించుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా గూడా పాలక, పురోహిత వర్గాలు లేదా ఆధిపత్య వర్గాలు ఈ మతాన్ని ఒక ముసుగుగా వాడుకొని హ్మ్. ఆధిపత్య రాజకీయాలు చేయటానికి ప్రయత్నించటం అనేది అది చారిత్రక సత్యం. జరుగుతుంది గూడా అదే. సార్, భారతదేశంలో మత ఘర్షణల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఆహ్, భారతదేశం గూడా మత ఘర్షణలకి ఏమి అతీతం కాదండి. మనకి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడాను మత ఘర్షణలనేవి సర్వసాధారణంగా జరుగుతా ఉన్నాయి. భారతదేశం కూడా ఒక అభివృద్ధి చెందుతున్న దేశం హ్మ్. దేశంగా ఈ మత ఘర్షణలనేవి ఉన్నాయి. మనకి భారతదేశంలో ప్రధానంగా హిందువులకి, ముస్లింలకి ప్రధానంగా మత ఘర్షణలనేవి జరుగుతా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో హిందువులకి, క్రైస్తవులకి మత ఘర్షణలనేవి జరుగుతా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఒక గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, భారతదేశంలో ఉన్న ముస్లిమ్సు టర్కీ, ఇరాన్, ఇరాకుల నుంచి రాలేదు. భారతదేశంలో ఉన్న క్రైస్తవులు అమెరికా, ఇంగ్లాండ్ నుంచి రాలేదు. ఒక స్టడీ ప్రకారం డిఎన్ఏ రీసెర్చ్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్‌లో 95% మంది స్థానిక ప్రజలే అని డిఎన్ఏ స్టడీస్ చెప్తున్నాయి. ఈ ఈ ముస్లిమ్స్‌లో దాదాపుగా 50% మంది ముస్లిమ్స్ బీసీ కులాల నుంచి ఢిల్లీ సుల్తానులు, మొఘలుల కాలంలో ముస్లిం మతంలోకి కన్వర్ట్ అయ్యారు. అలాగే 20% మంది దళిత కులాల నుంచి ఈ ముస్లిం మతంలోకి
కన్వర్ట్ అవ్వడం జరిగింది. కేవలం 5% మంది మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ నుంచి, టర్కీ నుంచి, ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళే. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటి? ఇక్కడి ప్రజలే ఆ మతంలోకి వెళ్ళటం జరిగింది. సో, వాళ్ళు గూడా ఇక్కడి ప్రజలే. అలాగే క్రైస్తవ మతం తీసుకున్న వాళ్ళు. క్రైస్తవ మతం తీసుకున్న వాళ్ళలో కొంతమంది అగ్రకులాల వాళ్ళు ఉన్నారు, బీసీ కులాల వాళ్ళు ఉన్నారు, దళిత కులాల వాళ్ళు ఉన్నారు. ఆయా చారిత్రక కారణాల దృష్ట్యా వాళ్ళు ఆయా మతాల్లోకి వెళ్ళారు. సో, మనకు అర్థమయ్యేదేంటంటే, ఆ మతాలను తీసుకున్న వాళ్ళు గూడా ఇక్కడి వాళ్ళే. ఈ అయినప్పటికీ గూడాను ఈ మతాల మధ్య ఘర్షణ అనేది మనకి ఈ భారతదేశంలో కనిపిస్తాం. సరే, సరే. ఒక ముఖ్యమైన క్వెషన్ ఏంటంటే, ఈ మత ఘర్షణలు రెచ్చగొట్టే వారి వ్యూహాలు ఎలా ఉంటాయి? ఏమైనా వివరిస్తారా? తప్పనిసరిగా ఓకే. మతం ఆధిపత్యం కోసం ఉపయోగించుకునే ఒక ప్రధానమైన ఆయుధం అండి. మతం అనేది ఆహ్, 2 వైపులా పదునున్న కత్తి. హ్మ్. మతం ఒక వ్యక్తికి సాంత్వననిస్తది, ఓదార్పునిస్తది. సమస్యలని ఎదుర్కొనే ఒక మానసిక ఆహ్, బలమైన స్థితిని కూడా ఇస్తది. కానీ అదే సందర్భంలో మతం అనేది ఒక మనిషిని రాక్షసుడిగా కూడా చేయగలదు. హ్మ్. కాబట్టి ఈ మతానికున్న ఈ 2 పార్శ్వాలని ఉపయోగించుకొని ఆధిపత్యం చెలాయిద్దాము అనే వర్గాలు మతాన్ని ఒక హ్మ్. ఆయుధంగా వాడుకోవడం అనేది హ్మ్. మనకి అన్ని సమాజాలలో కనిపిస్తా ఉంటాయి. వాళ్ళు ప్రధాన వ్యూహం ఏంటంటే ఆహ్, ఆ దేశంలో ఏదో ఒక మతాన్ని, ఒక వర్గాన్ని టార్గెట్ చేసి వాళ్ళ వల్లే ఈ సమస్యలొస్తున్నాయి. వాళ్ళే ఈ సమస్యలు క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళే పక్క దేశాలకు ఏజెంట్లుగా ఉంటున్నారు. హ్మ్. ఇలా ఒక ద్వేషభావాన్ని మెజారిటీ ప్రజల దృష్టిలో ఆ వర్గం మైనారిటీ వర్గాన్ని విలన్‌గా చిత్రీకరించడం అనేది జరుగుతా ఉందన్నమాట. దీని ద్వారా వాళ్ళకి ఒక ఐడియాలజికల్ శత్రుత్వం అనేది బలపడుతుంది. హ్మ్. అలాగే ఆహ్, మెజారిటీ గ్రూప్‌లో కూడాను తమ మాటని నెగ్గించుకోవటానికి హ్మ్. ఆ మెజారిటీ గ్రూప్ లేదా మతంలో కూడాను డివిజన్స్ హ్మ్. సృష్టించి వాళ్ళు కూడా కలవకుండా చేయటం అనే ఒక వ్యూహం అనేది ఉంటుందన్నమాట. అంటే ఈ అంటే కారణాలేంటంటే ఒక మెజారిటీగా ఆధిపత్య పోరాటం. వనరుల పైన, సమాజం పైన ఆధిపత్య పోరాటం. దానికి ఈ మతాన్ని వాడుకోవడం. డివైడ్ అండ్ రూల్ గాని. సో, దానికి బేస్ ప్లాట్‌ఫార్మ్ వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ఇక ఎక్కువ ఇవన్నీ బాగా. అవును. ఇప్పుడు సోషల్ మీడియా హ్మ్. ఎక్కువగా రావడం ద్వారా వాటిని ఎక్కువగా ఇంకొకటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు అనుసరించే వ్యూహాల్లో అతిశయోక్తుల్ని, హ్మ్. అభూత కల్పనల్ని, చారిత్రక సత్యాలను వక్రీకరించి అవును. కరెక్ట్. ప్రచారం చేయటం అనేది అవును. ఇప్పుడు ఇప్పుడు కాదు ఎప్పటినుంచో. ఎప్పటినుంచో కూడా అంటే చరిత్రలో అన్ని దేశాల్లో కూడా ఈ వక్రీకరణలు హ్మ్. జరిగినాయి. అంటే ప్రజల్ని అంటే వాస్తవాలు మభ్యపెట్టడానికి దాచిపెడతారు. వాస్తవాలను దాచిపెట్టి హ్మ్. నిజాల్ని వక్రీకరించి ఓకే. అది గ్రేట్. జనం దృష్టిలో చొప్పించి హ్మ్. ఇట్లా జరుగుతున్నాయి, ఇట్లా మనకు అన్యాయం జరుగుతుంది అని హ్మ్. లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి జనాల్ని మభ్యపెట్టి లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు క్రియేట్ ఒక వర్గాన్ని ఇంకొక వర్గం మీదకి రెచ్చగొట్టేటట్టుగా చేయటం అనేది ప్రపంచంలో ఎప్పుడూ ఉన్నదే. ఓకే. మీకు భారతదేశంలో ఈరోజు జరుగుతున్నది అదే. హ్మ్. చరిత్రలో క్రూసేడ్స్ పేరుతోటి ముస్లిమ్స్‌కి, హ్మ్. క్రిస్టియన్స్‌కి జరిగింది అదే. హ్మ్. జస్ట్ జెరూసలేం నగరం మీద ఆధిపత్యం కోసం క్రూసేడ్స్ జరిగినాయి. హ్మ్. దానికి ఉన్నాయి, లేనియి కల్పించేసి వాళ్ళు 4 క్రూసేడ్స్ యుద్ధాలు జరిగినాయి. కొన్ని లక్షల మంది చనిపోయారు. సో, ఈ ఈ విధంగా మత ఘర్షణలు ఇయన్నీ గూడాను జరుగుతా ఉన్నాయి. ఓకే సార్. చివరగా మన ప్రేక్షకులకు మీరిచ్చే సలహా ఏంటి సార్ ఈ విషయం మీద? ఆహ్, నా సలహా ఏంటంటే ఒకటి మతం, మతోన్మాదము లేదా మత ప్రచారం ఇదంతా ఒక ట్రాప్. ట్రాప్. ఈ ట్రాప్‌లో పడొద్దు. హ్మ్. మనకి అనేక సామాజిక సమస్యలున్నాయి. హ్మ్. వెరీ గుడ్. సరైన వైద్యం సాదా అన్ అందరు అందరి ప్రజలకి అందరికి లేదు. ఏదో కొద్ది మంది ప్రజలకే ఖరీదైన వైద్యం అందుతుంది. మిగతా సమాజంలో ఉన్న మిగతా అన్ని వర్గాల పేద ప్రజలకి సరైన వైద్యం అందట్లేదు. సరైన వైద్య సదుపాయాలు మనకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో గాని, పూర్తి స్థాయిలో అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఒకవేళ అందుబాటులో ఉన్నా కూడాను పూర్తి స్థాయిలో సమర్థవంతంగా అందరికీ అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. అలాగే ప్రాపర్ విద్య అనేది గూడాను ఆహ్, అందరికీ అందుబాటులో లేకుండా పోతా ఉంది. విద్య, వైద్యం తర్వాత రోడ్లు, రోడ్డు ప్రాబ్లమ్స్ అంటే
చాలా చోట్ల సరైన రోడ్లు లేవు. హ్మ్. ఉన్న రోడ్లు కూడా గుంతలు పడటం గానీ, హ్మ్. లేదా రోడ్ యాక్సిడెంట్స్, హ్మ్. ట్రాఫిక్ సెన్స్ అనేది ప్రజల్లో లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని రోడ్ యాక్సిడెంట్స్. హ్మ్. హెవీగా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ సామాజిక సమస్యలే. చాలా ప్రాంతాలకి ఆహ్, వైద్య సదుపాయాలు లేక గిరిజన గ్రామాల్లో గానీ, లేకపోతే వైద్య సదుపాయాలు దొరక్క, రోడ్డు సౌకర్యాలు దొరక్క, విద్య దొరక్క, ఇట్లా చాలా సమస్యలనేవి సొసైటీలో ఉన్నాయి. ఇవేవి డిస్కషన్‌కి రావట్లేదు. నీకు డిస్కషన్‌కి పేపర్ ఓపెన్ చేసినా, లేకపోతే యూట్యూబు, సోషల్ మీడియా ఓపెన్ చేసినా కూడా పలానా మతాన్ని పలానా వాడన్నాడు. ఇంకో మతాన్ని వాడు తిట్టాడు, వీడు తిట్టాడని చెప్పుకోవడమే తప్ప, అసలు ఒరిజినల్ ప్రాబ్లమ్స్ డిస్కషన్‌కి రావట్లేదు. సో, మనకి ఎప్పుడైతే ఒరిజినల్ ప్రాబ్లమ్స్ డిస్కషన్‌కొస్తాయో, హ్మ్. అప్పుడే ప్రజలకి నిజమైన అభివృద్ధనేది వస్తుంది. సో, అవును. ఆధిపత్యం చెలాయిద్దామనే వర్గాలు మతాన్ని ఒక ట్రాప్‌గా వేసి ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయటం అనేది ఉంటుంది. కాకపోతే సమాజంలో ఉన్న విజ్ఞానవంతులు వీటిల నుంచి కామన్ పీపుల్‌ని బయటపడేసే విధంగా ఒరిజినల్ ప్రాబ్లమ్స్‌ని డిస్కస్ చేసే విధంగా చేస్తే బావుంటుంది. ఓకే సార్. థాంక్ యూ. సో, నెక్స్ట్ టైమ్ మనం ఇంకో విషయం మీద డాక్టర్ జి. కిరణ్ కుమార్‌తో మళ్ళీ చర్చిద్దాం. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.